నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న కార్తీక మాస బ్రాహ్మణ వన సమారాధన. నియోజకవర్గ బ్రాహ్మణులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసిన పివి సురేష్ బాబు. నీటి కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. పాడైపోయిన మంచినీటి పైపుల స్థానంలో కొత్త పైపులు ఏర్పాటు చేస్తామని వెల్లడి. అద్దంకి బ్రాంచ్ కెనాల్లో బాలిక మృతదేహం లభ్యం. రెండవ బాలిక కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం. అంటువ్యాధులు, నీటి కాలుష్యం ద్వారా వచ్చే వ్యాధులు వినుకొండ ప్రజలకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పట్టణంలోని వీధుల్లో మంచినీటి సరఫరా అవుతున్న పైపులను పరిశీలించారు. పట్టణంలోని కట్టకింద బజార్లో కాలువలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మురుగునీటి కాలువ గుండా వెళ్తున్న మంచినీటి పైపులకు రంధ్రం పడి ఉండడం, కొన్ని చోట్ల పైపులు విరిగి మురుగునీటిలో ఉండడం ఆయన గుర్తించారు. పట్టణంలో సరఫరా అయ్యే మంచినీటిలో మురుగునీరు చేరి కాలుష్యం అవడంతో డయేరియా, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, అనేక అంటు రోగాలు వ్యాప్తి చెంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని స్పందించిన కమిషనర్ మునిగిపోయి ఉన్న, దెబ్బతిన్న, రంధ్రం పడి ఉన్న మంచినీటి పైపులను తొలగించి వాటి స్థానంలో మంచి పైపులు వేసి స్వచ్ఛమైన నీరు వినుకొండ పట్టణ ప్రజలకు అందించేందు విధంగా అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. మొత్తం 600 పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి. అట్లాగే మనం రోజుకి 9.5 MLD వాటర్ మనం ఇవ్వాల్సి ఉంది. వాటిలో మనం 7 MLD వాటర్ మనం సప్లై చేస్తాం. ఈ సప్లై చేసిన వాటర్లో మరి ఎక్కడైతే ఏ వాటర్లో అయితే ఇట్లాగ పైపులు లీకేజీలు ఉన్నాయో, అలాగే కాలువల గుండా ఏవైతే కనుక కలవట్ల కింద పైప్ లైన్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ మరి ఇంజనీరింగ్ సిబ్బంది, ఇంజనీరింగ్ సెక్రటరీస్, శానిటరీ సిబ్బంది తక్షణమే ఐడెంటిఫై చేసి వాటిని అరెస్ట్ చేయకపోతే, వాటిని క్లోజ్ చేయకపోతే మరి డయేరియా కేసెస్, జీఈ కేసెస్ వచ్చే ప్రమాదం ఉంది. సో వాటిలో కంటామినేటెడ్ వాటరు, డ్రైన్ వాటర్ కలిసే అవకాశం ఉంది. కాబట్టి మరి నేను ఇంజనీరింగ్ విభాగానికి అట్లాగే మన శానిటరీ విభాగానికి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేసి ఎక్కడైతే ఆయా వార్డులో, ఆయా సచివాలయాల పరిధిలో ఇట్లాంటి లీకేజెస్ ఉన్నాయో, అట్లాగే కాలువల గుండా వెళ్లే పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తక్షణమే గుర్తించి మరి ఆ లిస్ట్ కనుక ఇమీడియట్గా ఇస్తే కనుక ఇంజనీరింగ్ సిబ్బందితో మళ్ళీ వెరిఫై చేయించి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పటికీ కూడా, రానప్పటికీ కూడా ఎక్కడైతే కాలువల గుండా ప్రవహించే ఈ వాటర్ పైప్ లైన్స్ ఏమున్నాయో కానీ వాటిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని నిమిత్తం మనం మరి ఇంజనీరింగ్ విభాగం, పబ్లిక్ హెల్త్ విభాగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. చీఫ్ విప్ గా నియమితులై తొలిసారి వినుకొండకు వస్తున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు స్వాగతం పలికేందుకు కూటమి పార్టీల శ్రేణులు, నాయకులు సన్నద్ధమవుతున్నారు. ప్రతిష్టాత్మక చీఫ్ విప్ పదవి అందుకున్న ఆయనకు అదే స్థాయిలో స్వాగత కార్యక్రమాలు చేపడుతున్నట్లు పార్టీల నేతలు ప్రకటనలో తెలిపారు. కూటమి పార్టీల ఆధ్వర్యంలో చేపడుతున్న స్వాగత ర్యాలీ విజయవంతం చేయాలని శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ అపూర్వ స్వాగత కార్యక్రమంలో భాగంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శావిలపురం మండలం గంటవారిపాలెం నుంచి వినుకొండలో గంగినేని ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగుతుందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి డొల్లా బాల వీరాంజనేయ స్వామి, మాచర్ల, నసరాపేట ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, తెదేపా పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ను, 3 పార్టీల నాయకులను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. ఉదయం 9:15 గంటవారిపాలెం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీన వినుకొండ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించే కార్తీక వన సమారాధన కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులంతా పాల్గొని విజయవంతం చేయాలని కళ్యాణ మండపంలో సమారాధన కరపత్రాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో పివి సురేష్ బాబు కోరారు.
సమారాధన కార్యక్రమంలో ఉదయం అభిషేకం, మహిళలకు కుంకుమార్చన పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం వన సమారాధన భోజనాలు నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గంలోని బ్రాహ్మణులందరూ కార్యక్రమంలో పాల్గొనాలని సురేష్ కోరారు. బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ అభిషేక కార్యక్రమాల్లో, మహిళలంతా కుంకుమ పూజన కార్యక్రమాల్లో పాల్గొని బ్రాహ్మణుల ఐక్యతను చాటాలని పట్టణ పురోహితులు ఎడవలి శ్రీనివాస్ శర్మ కోరారు. వినుకొండ నియోజకవర్గ ప్రాంత బ్రాహ్మణ బంధువులందరికీ కూడా కార్తీక వన సమారాధన మహోత్సవానికి ఆహ్వానాన్ని ఇప్పుడే మన సురేష్ గారు తెలియజేశారు. రేపు డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజు మన వినుకొండ శ్రీనివాస నగర్ నందు గల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో కూడా ఈ వన సమారాధన మహోత్సవాన్ని మరియు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టారు బ్రాహ్మణ పెద్దలందరూ కూడా. కాబట్టి బంధుమిత్రులందరితో సపరివార సమేతంగా బ్రాహ్మణులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 1వ తేదీ ఆదివారం వినుకొండ పట్టణంలోని శ్రీనివాస నగర్లోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ వన సమారాధన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వినుకొండ నియోజకవర్గంలోని బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఆ రోజున అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకి అభిషేకం, అదేవిధంగా 10 గంటలకి మహిళమ్మ తల్లులకి కుంకుమార్చన కార్యక్రమం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. గాలి రేవతి గారి చేత పిల్లలకి నృత్య ప్రదర్శన, అదేవిధంగా చామర్తి కామేశ్వరి గారి ద్వారా గాన కచేరీ, అదేవిధంగా రాజేష్ శర్మ గారి ద్వారా వారి బృందం చేత కచేరీ, ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా వీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నేల బావిలో పడి 2 అయ్యప్ప స్వాములు గల్లంతైనట్టు వినుకొండ మండలం నడిగొడ్డ గ్రామస్తులు తెలిపారు. నడిగడ్డ గ్రామంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసి స్వాములు స్థానానికి నేల బావిలో దిగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడినట్టు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది పోలీస్ శాఖ వారు సహాయక చర్యలు చేపట్టారు. ఇరువురు స్వాముల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంకా ఆచూకీ లభించినట్లు సమాచారం. ఈపూర్ మండల దినపత్రిక విలేకరి శర్మ తన 2 కుమార్తెలతో మండలంలోని ముప్పాల గ్రామ సమీపంలో ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్లో మోటార్ బైక్తో పడిపోయాడు. స్థానికుల సాయంతో బయటపడిన విలేకరి పోలీస్ స్టేషన్లో ఉండగా నిన్నటి నుండి బాలికల కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కాలువలో పడిన 2 బాలికల్లో యామిని మృతదేహం దొరకగా 2వ అమ్మాయి కావ్య మృతదేహం ఆచూకీ ఇంకా దొరకలేదు. యామిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, స్థానిక గజ ఎత్తగాళ్లు ఎంత ప్రయత్నించినా కావ్య మృతదేహం లభ్యం కాలేదు. విషయాన్ని పై అధికారులకు తెలియజేసి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగించాలా వద్దా అనేది వారి ఆదేశాలను బట్టి చేస్తామని ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పేర్కొన్నారు. ఇళ్లను నిర్మించుకొని జీవిస్తున్న తమకు కట్టుకున్న ఇళ్లను పరిశీలించి పట్టాలు మంజూరు చేయవలసిందిగా శావలపురం మండలం మతుకుమల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు శావలపురం మండలం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గత 70 సంవత్సరాల నుండి తమ పూర్వీకుల ద్వారా మతుకుమల్లి గ్రామంలో ఇల్లు నిర్మించుకొని ఆనాటి నుండి నేటి వరకు జీవనం కొనసాగిస్తున్నామని, ఎటువంటి స్థిర చర ఆస్తులు లేవని, కడు బీదలమని కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇబ్బందులను గమనించి నివసిస్తున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా ఆ మండల తహసీల్దార్తో పాటు ఎంపీడీఓకు వారిరువురు వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రమైన శావలపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, ఎంపీడీఓ సీతారామయ్యలు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డు, రక్త పరీక్ష కేంద్రం, కాన్పుల గదులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులను వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. షుగర్, బీపీ, కామెర్లు, థైరాయిడ్, టీబీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో కాన్పులు, పరిశుభ్రత గురించి వైద్యాధికారి డాక్టర్ రమేణ్ అడిగి తెలుసుకొని పలు సూచనలు జారీ చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.